రాజు వెళ్ళి చూసాడంట. వాళ్ళది వీళ్ళది ఇద్దరిది. అప్పుడు అరేబియన్ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ అందంగా ఉన్నాయంట. గ్రీకు వాళ్ళవి వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెరచి తీయండి నేను చూస్తాను అంటే సేమ్ అరేబియన్ వాళ్ళు వేసిన విధంగానే ఉన్నాయంట. మరింత అందంగా ఉన్నాయంట. వాళ్ళు అన్నారంట, మేము ఈ యొక్క పెయింటింగ్స్కి దర్పణము అంటే మేము మీ చిత్రకారులు వేసిన పెయింటింగ్కి మేము ఒక దర్పణంలాగా వేసాము, అది అంతా భగవంతుడే వేశాడు, మాకేం తెలీదు అని అన్నారంట. అంటే ఈ రాజుకి అరేబియన్ చిత్రకారుల యొక్క పెయింటింగ్ యొక్క ప్రాశస్త్యం అనేది తెలిసింది. అంటే మన వాళ్ళు అంత బాగా వేస్తారు, బయట వాళ్ళు కూడా అదే విధంగా వేశారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, దర్పణం ప్రతి ఒక్కటి దర్పణము, మనం వేసిందే వాళ్ళు వేశారట, కాకపోతే ఇంకొంచెం అందంగా ఉంది అంట. అంటే ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంది, ఎవరి ఈ కష్టాలు సుఖాలు ఎవరి పాజిటివ్స్ నెగిటివ్స్ వాళ్ళకు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక దర్పణంలాగా యూజ్ అవుతుంది. అంటే సేమ్ రిఫ్లెక్షన్ అనేది అవతలి వాళ్ళలో కనపడుతూ ఉంది. సో మన లోపల దీపాన్ని వెలిగించుకోవాలి, లోపల జ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడే బయట జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే లోపల జ్ఞానం లేకపోతే బయట జ్ఞానము ఎంతవరకు కూడా అర్థం కాదు. ఇంకొక విషయం ఏమిటి అంటే, అలెగ్జాండర్ తను వెళ్ళేటప్పుడు చేతులు మొత్తం పైకి పెట్టి వెళ్ళిపోయాడంట. అంటే అక్కడ ఏంటి అంటే, నేను ఎన్ని దేశాలు తిరిగి ఎంత సంపాదించి ఎన్ని రాజ్యాలు సంపాదించుకున్నా కూడా నేను ఏమీ తీసుకెళ్ళటం లేదు, నాతో అంటే ఈ భౌతిక సంపదలను ఏమిటిని వెళ్ళటం లేదు, ఒక జ్ఞానం తప్ప. సో ఇట్స్ లైక్ అంతర్జ్ఞానాన్ని పెంచుకోవాలి, అప్పుడే బాహ్య జ్ఞానం అనేది అర్థమవుతుంది.